ఈరోజు పొద్దున్నే వ్యవసాయ క్షేత్రానికి మా యొక్క వ్యవసాయ తోటలకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాత్రి 12 గంటలకే కరెంట్ ఇస్తున్నామని చెప్పిండ్రు. కానీ ప్రత్యక్షంగా ఒకసారి చూద్దాం మరి కరెంట్ ఎప్పుడు ఇస్తున్నారో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ వాళ్ళని చెప్పి తోటలోకి వెళ్ళి చూస్తే తోటలో మోటార్లు నడవడం లేదు. కానీ మళ్ళీ సబ్ స్టేషన్ రావడం జరిగింది. 5:45 నిమిషాలకు ఈరోజు వీళ్ళకి ఇప్పుడే మెసేజ్ రావడం జరిగిందట. మెసేజ్ వస్తూ ఇప్పుడే చాలు చేస్తున్నారు. 5:45 మెసేజ్ వచ్చింది. 5:45 నేను సబ్ స్టేషన్ రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే మెసేజ్ వచ్చిందనే ఇప్పుడు ఆల్రెడీ కరెంటు వ్యవసాయ తోటలకు కరెంట్ చాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు రైతాంగానికి పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామని చెప్పిండ్రు. పొలాలన్నీ కూడా పుట్ట దశలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని పుట్ట దశలో ఉన్నాయి. ఈ రకంగా కరెంట్ ఇవ్వడం వల్ల అన్ని పంటలు ఎండిపోయే పరిస్థితి, ఎండిపోతూ ఉన్నాయి. ఇగో కంప్లీట్గా ఇప్పుడే పూర్తిగా బంద్ అయింది. పూర్తి స్థాయిలో విద్యుత్తు ఈ రకంగా, కరెంటు ఈ రకంగా, టైం ఈ రకంగా ఇవ్వడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు ప్రొద్దున 6-7 గంటలకు వెళితే అప్పుడు కరెంట్ ఉంది, ఏదో నడుస్తున్నాయి కదా అని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. నేను చాలా రోజుల నుంచి కూడా దీన్ని చూస్తూ ఉన్నా. లేదు మేము ఆల్రెడీ పైనుంచి మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే 12 గంటలకు వేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ బుక్లో కూడా, లాంగ్ బుక్లో కూడా ఆ టైంకే వేసినట్టు చూపిస్తూ ఉన్నారు కొన్ని సబ్ స్టేషన్లకు వెళ్ళి చూస్తే. తీరా నేను ఈరోజు ప్రత్యక్షంగా మా యొక్క వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన తర్వాత మోటార్ నడుస్తలేవని సబ్ స్టేషన్కి వస్తే మనం చూస్తూ ఉన్నాం. కరెంట్ ఎందుకు పోయింది? ట్రిప్ అయిపోయిందా? ఇగో కరెంటు కూడా ట్రిప్ కావడం జరిగింది ప్రొద్దున్నే. ఎందుకోసం అంటే ఈ రకంగా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వము, ఈ విద్యుత్ అధికారులు ఇప్పటికైనా రైతాంగానికి ఇస్తున్నటువంటి ఈ యొక్క పంటలు చేతికొచ్చేంత వరకుగా 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము ఒక పక్క జిల్లాలో పంటలన్నీ కూడా చాలా మటుకు దర్పల్లి, సిరికొండ, బోధన ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ కరెంటు లేక కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ రకంగా చేస్తే ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 5:48 నిమిషాలకు వ్యవసాయ క్షేత్రానికి మోటార్లకు పవర్ ఇవ్వడం జరిగింది. అందుకే విద్యుత్తు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, రైతాంగానికి మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి కోసమే ఈ యొక్క సబ్ స్టేషన్లో వీడియో చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో 24 గంటలు కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.